వాటర్ ఇవ్వాలి. మనలో 3 భాగాలు వాటర్ ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది జాను పుచ్చుకుని తాగచ్చు, తర్వాత కూడా తాగచ్చు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలన్నాడు. సార్ నా డౌట్స్ క్లారిఫికేషన్ ఇచ్చారు సార్, మీకు థ్యాంక్స్ గురుగారు మీకు. అలా నేను కూర్చుంటానే 1 గంట జ్ఞానబోధ చేశారు. మళ్ళీ 1 గంట ఫ్రూట్ వైస్ ధ్యానం చేయించాడు. అంతే విత్-ఇన్ 5 minutesగా ట్రాన్స్లేషన్ చేస్తాం. బ్రహ్మాండంగా కుదిరింది ధ్యానం కాదు. 4:45 అయింది, ఇంకో పావు గంటలో అయిపోతుంది సెషన్. అప్పుడు ఆ టైంలో గురుగారు నా వైపు వెళ్ళి చూపించాడు. మిట్టమడం రా అన్నా. నువ్వు రా అన్నాడు. నేను రాను అన్నా. నేను మీ దగ్గర రాను అన్నా. ఎందుకంటే ఆయన వెహికల్ దిగుతానే పలకరించే విధానంలో పొరపాటు పలకరిస్తే రోడ్లు పావుగంట తిట్టాను. నాకు సుభాష్ పత్రి మీద కోపం వచ్చింది. 70 కోట్ల కోటీశ్వరుని ధర్మవరం, ఈయనొచ్చి మా ఊళ్ళో నన్ను తిట్టాడా? ఎవరు కర్నూలు అంటే సుభాష్ పత్రి నాకు వచ్చి తిట్టాడు. మా ఊళ్ళందరి మీద నాకు అవమానం జరిగింది. ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు మళ్ళా స్టేజ్కి? ఎందుకు పిలుస్తున్నాడు? ఏదో మాట్లాడిచాడు. మళ్ళా నేను పొరపాటే మాట్లాడతాను. మళ్ళా తింటాడు ఆయన. ఆయనతో పోయి తిట్టించుకోవాలా? ఎందుకు వెళ్ళాలి ఆయన దగ్గరికి? నేను రాను మీ దగ్గరికి.